యూరియా ఎటుపోతుంది? ఈ మధ్యలో 2 ఎకరాలకు సంబంధించిన యూరియా 2 సార్లే బుక్ చేసుకోవాలి, మూడోసారి బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తంటాలు ఎందుకో చెప్తా వినండి, కుల్లాగా చెప్తా వినండి. రైతులు వ్యవసాయం చేసుకోవద్దు. ఇది రేవంత్ రెడ్డికి ఏం లాభం అంటే భూముల్ని ఎక్కువ కొనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వదిలేసి వలస పోయిర్రు అనుకోండి, భూముల్ని తక్కువ రేటు కొనొచ్చు. ఫస్ట్. సెకండ్ ప్లాన్ ఏంది? రేవంత్ రెడ్డి గారు యూరియాలా ఇవ్వకుండా ఉండాలంటే యూరియా పక్క రాష్ట్రాలకు అమ్ముకోవచ్చు. 24 గంటలు కరెంట్ ఇవ్వకుండా 12 గంటలు కరెంట్ ఇస్తే ఆ మిగతా కరెంట్ కర్ణాటక అమ్ముకోవచ్చు. ఈ విధంగా ఒడ్లు ఎక్కువ పండినాయి అనుకో, రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది, ఒడ్లు కొనాల్సి వస్తుంది, బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. గీ తీరుగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఎంత బంధు పెట్టాలంటే యూరియా ఇవ్వద్దు, కరెంటు చక్కగా రానియొద్దు, రైతు బంధు చక్కగా ఇవ్వద్దు, ఒడ్లు కూడా ఐకేపీ సెంటర్లో తొందరగా స్టార్ట్ కావద్దు. ఇదే తీరుగా రేవంత్ రెడ్డి మంచి ప్లాన్ వేసిండు. మామూలు ప్లాన్ కాదు, సూపర్ ప్లాన్. అయితే ఈ యూరియా పరంగా రైతాంగాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులోనూ యూరియా ఎటుపోతుంది, యూరియాని ఎవడు అమ్ముకుంటుండు అనే దానిపైన ధర్మపురి అరవింద్ గారు చాలా నీట్గా ఎవిడెన్స్ తోటి మాట్లాడడం జరిగింది. ఒకసారి మీరే వినుర్రి. చిత్తశుద్ధి లేదు పాలన మీద, ప్రజలకు మేలు చేద్దామని లేదు అంటే పొంకనాలు, మళ్ళా డైలాగులు. ఫర్టిలైజర్ మొన్నటిదాకా ఫర్టిలైజర్ లేవు, ఫర్టిలైజర్ ఇస్తలేదు. 2016-17 26.13 lakh tons ఇస్తే తెలంగాణకి 25-26 42.5 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. గ్రోత్ ఆఫ్ 63%. దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఫర్టిలైజర్. నీకు చక్కగాంతరం, నీ లాజిస్టిక్స్ స్ట్రీమ్లైన్ చేసుకొని చక్కగాంతరం నీకు. ఇలా డివైడ్ కూడా చేస్తే నేను యూరియా సప్లై 44% పెరిగింది, డిఏపి 130% పెరిగింది, కాంప్లెక్స్ ఫర్టిలైజర్ 95% పెరిగింది, ఎంఓపి 31% పెరిగింది. ఇంకా బ్లాక్ మార్కెటింగ్ చేస్తుండ్రు సార్ డిఏపిలా. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలోనే 28 షోకాజ్ నోటీసులు, 9 లైసెన్స్ క్యాన్సిలేషన్లు, 3 ఎఫ్ఐఆర్లు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే అందరు కాంగ్రెస్ అన్నాడు. అన్ని బుడదలే కార్యక్రమాలు. ముఖ్యమంత్రి మాట్లాడితే పేపర్లో రాస్తారు, ఛానల్లో చూపిస్తారు. ఇదే అని మాట్లాడేది. ఏమంటున్నాడు? 2014 ముందు కావచ్చు, 2023లో కావచ్చు, యూరియా వినియోగం కావచ్చు, ఇంపోర్టింగ్ వ్యవస్థ చూసుకుంటే చాలా వరకు వస్తుంది యూరియా, కానీ ఎడిపోతూ ఉంది. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే యూరియా ఎందుకు దొరకట్లేదని ఇప్పుడు క్వశ్చన్ చేయండి మీరు. యూరియా పుష్కలం ఉంది, ఎవడన్నాడు గాడిద తీసుకోండి ఇట్రండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. యూరియా లేదురమ్మోర్రో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఆగమాగమవుతూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం జల్సాలు చేస్తూ ఉన్నాడు, ధూమ్ధామ్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఎట్లా ఇది లెక్క అని చెప్పేసి చాలా వరకు రైతాంగం కూడా డౌట్ పడింది. ధర్మపురి అరవింద్ గారు లెక్క తీసినట్టుగానే ఇందులో 1200 దొరికే డిఏపి బస్తాలు ఈరోజు 2500 రూపాయలు. యూరియా బ్లాక్ మార్కెట్ 400-500 అమ్ముతూ ఉన్నారు. మళ్ళీ అమ్మేదందరూ కాంగ్రెస్ వాళ్ళే. ఇక్కడ ఉందా కర్ణాటకకు 500 కోట్లతోటి, మొన్ననే చెప్పినా కదా 700 కోట్లతోటి ఆంధ్రాకు, ఇక మిగతా రాష్ట్రానికి 300 కోట్లు. ఇట్లా యూరియాని అమ్ముకుంటున్నారు. ఇక్కడ మాత్రం మనల్ని మాత్రం నానో యూరియా వాడండి, నానో డిఏపి వాడండి, స్ప్రే చేసుకోండి, అవసరమైతే మీరు కొంత తాగుండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. ఈ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజానికి ఆ మనిషికి ఆ పదవి ఇచ్చుడు దండగా వేస్ట్. ఎప్పుడు చూసినా కూడా వ్యవసాయం గురించి మాట్లాడతాడా అంటే వ్యవసాయం గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే ఆ మనిషి. ఓన్లీ దాని గురించే, మీరు పంటలు వేసుకోకండి, పంటలు పండే అవకాశం లేదు, మీ దగ్గర ఊకోండి, పంటలు పండించొద్దండి అని చెప్పేసి ఓ మంత్రి స్థానంలో ఉండి ఆయన మాట్లాడే మాటలు గయి. ఇంత దురుద్దేశమా? ప్రజలంటే ఈ ప్రభుత్వానికి ఇంత చిన్న చూపేందుకు? ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? ఏమైనా పనికొచ్చే కార్యక్రమాలను చేస్తున్నారా? రేవంత్ రెడ్డి మాట్లాడితే యూరియా దొరుకుతుంది అంటున్నారు, కానీ ఈరోజు యూరియా ఎందుకు దొరకట్లేదంటే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకా యుద్ధాలు మనకే జరుగుతున్నాయి, పక్క రాష్ట్రం వాళ్ళకి లేదా యుద్ధాలు? కర్ణాటకలో లేదు యూరియా కొరతలు, ఆంధ్రలో లేదు యూరియా కొరత, మన కాడికి వచ్చేసరికి యూరియా కొరత ఎందుకు వస్తుంది? ఈరోజు ఇతర దేశాల కాడ కకృతి పడే మనం, ఇతర రాష్ట్రాల మీద కకృతి పడే మనం ఈరోజు రామగుండంలోనే యూరియా తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ ఉంది కదా, మరి దాన్ని నడిపిస్తే ఏమైంది వీళ్ళకి? అది సాధ కాదు వీళ్ళకు. అందుకనే ప్రభుత్వం దోచుకుంటుంది, దాచుకుంటుంది, అమ్ముకుంటుంది. అదే జరుగుతుంది. ప్రజలకు పంచేది ఏది కూడా లేదు, ప్రజలకు ఇచ్చేది లేదు.
అంత వాళ్ళు తిన వరకే సరిపోతా ఉంది. ప్రజల దాకా పక్కన వదిలిపెట్టండి, వాళ్ళు తిన వరకే సరిపోతుంది. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే ఎవరు కూడా క్షమించరాని తప్పు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి.